హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా నిన్న పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఇళ్ళ మీద, ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ అయితే జరిగాయి. అంటే ఒకటేసారి ఇంకా మల్టిపుల్ ప్లేసెస్‌లో రైడ్స్ అయితే జరిగాయి. చాలా పెద్ద స్థాయిలో టీమ్స్ అయితే వచ్చాయి. మొత్తం అందరూ కూడా రైడ్స్ అయితే చేయడం జరిగింది. సో ఎందుకు, ఏంటి అనే కైండ్ ఆఫ్ క్వెషన్ అయితే వచ్చింది. సో దాని గురించి కొన్ని ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎందుకు చేశారు? ఎందుకు చేయాల్సొచ్చింది? సో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఎవరెవరు ఆఫీసుల మీద దాడి చేశారంటే 'దిల్ రాజు' గారి ఆఫీస్ మీద అండ్ 'శిరీష్' గారి ఆఫీస్ మీద, తర్వాత 'దిల్ రాజు' గారి అమ్మాయి ఆఫీస్ మీద, తర్వాత ఇంటి మీద కూడా సోదాలు చేశారు. తర్వాత 'దిల్ రాజు' గారి వైఫ్‌ని బ్యాంక్‌కి తీసుకొనెళ్ళి లాకర్స్ ఓపెన్ చేయించారు. మొత్తం అన్నీ కూడా చేశారు. ఇక 'మైత్రి' ఆఫీస్ మీద అట్ ద సేమ్ టైమ్ 'రామ్ చరణ్' గారిది నెక్స్ట్ మూవీ వస్తుంది కదా! 'బుచ్చిబాబు' గారు యూనో డైరెక్షన్ చేస్తున్న సినిమా. సో దాని ప్రొడ్యూసర్ ఇంట్లో కూడా సోదాలైతే చేశారు. మొత్తం వీళ్ళందరి మీద కూడా ఐటీ దాడులైతే చేశారు. సో వీళ్ళందరి మీద కూడా ఒకటేసారి ఎందుకు దాడి చేయాల్సొచ్చింది అంటే, బేసిక్‌గా ఇది స్టేట్ గవర్నమెంట్ చేయించిన పని అని కొంతమంది అనుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు చేయించారని కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఇది ఐటీ రైట్స్ అనేది స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించింది కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. బట్ మైట్ బీ కొంతవరకు టిప్ ఎళ్ళొచ్చేమో. కొంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి హింటో, ఇన్ఫర్మేషనో అలాంటిది ఏదైనా ఎళ్ళొచ్చు. అది ఏదీ లేకుండా ఒకటేసారి ఈళ్ళందరి మీద అనేది కొంచెం యూనో నమ్మడానికి అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మేబీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్స్ చేయొచ్చేమో. బట్ ఇప్పుడు మేబీ 'మైత్రి' వాళ్ళ ఆఫీస్ మీద చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే 'పుష్ప' చాలా భారీ స్థాయిలో కొట్టింది కాబట్టి, ఓకే, దానికి తగ్గట్టు వాళ్ళు ఇంకా ట్యాక్స్‌లు కడుతున్నారా లేదా ఇంక ఇవన్నీ చూడడానికి మేబీ రైడ్ చేశారంటే ఒక అర్థం ఉంది. సో 'దిల్ రాజు' గారు అంటారా, ఇంకా ఆయన కూడా చాలా యూనో హ్యూజ్ లెవెల్‌లో ప్రొడ్యూసింగ్ చేసే పర్సన్. చాలా భారీ బడ్జెట్‌లో ఉంటాయి ఆయన సినిమాలు. రీసెంట్‌గా చాలా సినిమాలు వచ్చినాయి ఆయన సైడ్ నుంచి. సో మైట్ బీ ఆ బేసిస్ మీద కూడా చేసుండొచ్చు. అండ్ 'RC16' సినిమా నెక్స్ట్ అప్‌కమింగ్ సినిమా. సో దానికి ఎంత బడ్జెట్ ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో దాని ప్రొడ్యూసర్ మీద ఎందుకు చేశారో క్వెషనే. సో బట్ ఒకటేసారి వీళ్ళందరి మీద కూడా చేయడం అనేది ఒక క్వెషన్ మార్క్ అనమాట. సో మైట్ బీ, అంటే ఎగ్జాక్ట్‌గా పెద్ద పెద్దలు అనేది చెప్పలేము కానీ మైట్ బీ టీజీ గవర్నమెంట్ నుంచి మేబీ ఏదైనా కొంచెం టిప్ లాంటిది ఏమైనా ఎళ్ళుండొచ్చేమో. సో అలాగా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చుండొచ్చు. సో రైడ్స్ అయితే చేసుండొచ్చు. అండ్ దాంట్లో బయటకొచ్చిన ఒక పాయింట్ ఏంటి అంటే, ఒక ప్రొడక్షన్ హౌస్, అది ఎవరనేది చెప్పలేదు. బట్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఏమని చెప్పినట్టుగా తెలిసిందంటే, బేసిక్‌గా ఆ సినిమాకి ఏవైతే నంబర్స్ బయటికి రిలీజ్ చేశారో ఆ నంబర్స్ అయితే రాలేదు. ఆ నంబర్స్ ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేయడానికి అండ్ థియేటర్స్‌కి పుల్ చేయడానికి వాటి కోసం చేయడం జరిగింది అంతే తప్ప ఎగ్జాక్ట్‌గా అంత అయితే రాలేదు. వేరే నంబర్స్ వచ్చాయని చెప్పి వాటి గురించి చెప్పినట్టుగా తెలిసింది. బట్ అది ఏ ప్రొడక్షన్ హౌస్ అనే డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. కొంతమంది 'మైత్రి' వాళ్ళు అంటారు, కొంతమంది ఏమో 'దిల్ రాజు' గారు అంటారు. అంటే కొంతమంది ఏమో 'పుష్ప 2' గురించి ఈ న్యూస్ అంతా కూడా అని చెప్తుంటారు. కొంతమంది 'గేమ్ చేంజర్' కోసం అని చెప్తున్నారు. సో అది సిట్యుయేషన్ అనమాట. సో ఎగ్జాక్ట్‌గా దేని గురించి అనేది ఎవరికీ కూడా క్లారిటీ అయితే లేదు. సో అదైతే పాయింట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మైట్ బీ కావాలని కొంతమంది సినిమా వాళ్ళే చేయించుండొచ్చు అనే కైండ్ ఆఫ్ పాయింట్‌ని కూడా కొంతమందైతే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు.
అంటే ఇంకా బేసిక్‌గా 'దిల్ రాజు' గారు రీసెంట్‌గా చెప్పినట్టు ఆయన కొంచెం డౌన్ స్టేజ్‌లో ఉన్నారు గదా! సో, ఈ టైంలో ఆయన్ని కావాలని ఇంకొంచెం కిందకి లాగడానికో అండ్ ఆయన కంప్లీట్‌గా ఆపేయడానికో అలా కూడా చేసుండొచ్చు కొంతమంది అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వస్తోంది. అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలీదు. బట్ ఆ ఒపీనియన్ కూడా వినబడుతోంది బయట. బట్ ఏదైనా రీసెంట్ టైమ్స్‌లో సినిమా వాళ్ళ చుట్టూ టూ మెనీ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ అనమాట. ఒకటి కూడా కాదు. మల్టిపుల్ ఇష్యూస్ చాలా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు మొదలైందైతే ఇంకా ఆ 'సంధ్య థియేటర్' ఇన్సిడెంట్ నుంచే. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. బట్ ఆ తర్వాత ఒక పక్క అది జరగడం, ఆ తర్వాత 1 AM షోస్ క్యాన్సిల్ చేయడం, ఆ తర్వాత టికెట్ హైక్స్ ఇవ్వమని చెప్పడం, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఆ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమోషన్స్ చేయాలి, క్యాంపెయిన్స్ చేయాలని చెప్పడం. 'ప్రభాస్' గారు, 'ఎన్టీఆర్' గారు మొత్తం అందరూ కూడా వీడియోస్ అయితే చేయడం. ఓ పక్క అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 'గేమ్ చేంజర్'కేమో హైక్స్ ఇస్తున్నట్టుగా అనౌన్స్‌మెంట్ ఇవ్వడం. కట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజుకి హైక్స్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా అనౌన్స్‌మెంట్ ఇవ్వడం. ఇగ ఇప్పుడేమో సినిమా వాళ్ళ మీద ఈ రైడ్స్. సో, ఒకదాని తర్వాత ఒకటి కాన్స్టెంట్‌గా జరుగుతూనే ఉన్నాయి. సో, ఎందుకు అంటే ఇది కొంచెం అంటే ఇదంతా గూడా ఏదో కోయిన్సిడెన్స్, ఇదంతా కూడా చాలా న్యాచురల్‌గా జరుగుతుంది. ఒక ఫ్లోలో ఎళ్ళిపోతుంది అంతే అని నమ్మాలి అంటే ఎక్కడో కొంచెం కష్టంగానే ఉంది. అంటే మైట్ బీ ఇదేదో కొంచెం ఎవరో అనుకోని చేసినట్టో, లేదంటే యూ నో లేదంటే పరిస్థితులు పగబట్టినట్టో అలా ఉందన్నమాట సిట్యుయేషను. అంటే ఇప్పుడు బేసిక్‌గా సిమ్యులేటెడ్ రియాలిటీ అని ఒకటుంటదనమాట. అంటే ఇక్కడ ఇలా జరగాలి అని ప్రోగ్రామ్ చేయబడి ఉంటది ఆ రియాలిటీలో. సో, అలా ప్రోగ్రామ్ చేయబడినట్టే ఆ ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంటది. అలాగే ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా అలాగే ఉందనమాట. మొత్తం అంతా కూడా ఏదో ప్రోగ్రామ్ చేయబడినట్టు. అంటే ఇగ అక్కడ ఇన్సిడెంట్ జరగడం, ఆ తర్వాత మొత్తం అన్నీ కూడా మారిపోవడం. అప్పటి వరకు అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడం. ఒక్కసారిగా మొత్తం అంతా ఆగిపోవడం, బ్లాక్ అయిపోవడం, సెలబ్రేషన్స్ ఆపేయడం, పేపర్‌లు కూడా తేవద్దని చెప్పి బయట యూ నో బోర్డ్‌లు పెట్టడం. తర్వాత 1 AM షోలు క్యాన్సిల్ చేయడం తెలంగాణలో. ఆ తర్వాత హైక్స్ లేకపోవడం. సో, బడ్జెట్ విషయంలో ఇప్పుడు అందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. సో, ఫర్దర్‌గా వచ్చే సినిమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కొంచెం ఎఫెక్ట్ పడతది ఖచ్చితంగా. ఎందుకంటే మరిప్పుడు యూ నో నైజాం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా గదా! సో, ఆ ఏరియాలో ఇప్పుడు హైక్స్ ఉండడం అంటే ఆబ్వియస్‌లీ కొంచెం ఆలోచిస్తారు కదా! కొంచెమైనా సరే. సో, అలా ఉండడం. మొత్తం అంతా కూడా ఇలాగ కంప్లీట్‌గా మారిపోయిందనమాట. ఏదో ప్రోగ్రామ్ చేసి ఇలాగే ఎళ్ళాలి, మొత్తం అన్నీ మారిపోవాలి అని రాసున్నట్టే మొత్తం అన్నీ కూడా మారుతున్నాయి. సో, ఏంటో మరింక. బట్ ఎనీహౌ మొత్తానికి ఆ ఐటీ రైట్స్‌లో పెద్ద డ్యామేజ్ అయితే ఎవరికీ కూడా జరగదు. ఎందుకంటే మాక్సిమం బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటాయి. ఎందుకంటే ఆ నంబర్స్ విషయంలో మేబీ ఎగ్జాగరేషన్ ఉండుండొచ్చు. అది ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా సరే. ఎందుకంటే మనం ఇప్పుడే కాదు ఎప్పటినుంచో చూస్తున్నాం మనం నంబర్స్ ఎగ్జాగరేషన్ అనేది. ఇట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఎప్పుడో చానాళ్ళ క్రితం నుంచే జరుగుతుంది అదంతా కూడా. సో, దాన్ని ఇంకా అది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి సంబంధం లేని విషయం గదా! అది. ఇప్పుడు ఈ పోస్టర్ మీద ఈ నంబర్ ఏసారు. మాకు ఆ నంబర్ కనపడాల్సిందే అని అడగడానికి లేదు వాళ్ళకి. సో, అది కంప్లీట్ డిఫరెంట్ అది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి? ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? దానికి టాక్స్ ఎంత? ఇవన్నీ చూసుకోగలుగుతారు గానీ, ఇంక ఆ నంబర్‌లు ఎందుకేసారు? ఇక మీదట ఎయకండి అనేదైతే ఉండదు. బట్ డెఫినిట్‌గా మైట్ బీ ఫ్యూచర్‌లో ఆలోచిస్తారింక. అంటే మైట్ బీ ఇంక సినిమాల నుంచి అంటే సినిమా ప్రొడక్షన్ హౌసుల నుంచి ఇంకా పోస్టర్స్ అనేవి రాకపోవచ్చేమో మాక్సిమం. ఎందుకంటే పోస్టర్స్ గేమ్ ఎక్కువైపోయింది బేసిక్‌గా. ఇగ దానికోసం ఫ్యాన్ వార్స్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి గాబట్టి, అది కొంచెం పెద్ద సమస్య అయిపోయి కూర్చుందనమాట మొత్తం అంతా కూడా. సో, దానివల్ల ఏంటంటే ఇంకా దాన్ని కొంచెం వీలైతే యూ నో అవాయిడ్ చేయడానికే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ కూడా అవుతున్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ ఐటీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి కాబట్టి. ఆ 'నేనింతే' సినిమాలో క్లిప్పులు బాగా గట్టిగా వైరల్ అవుతున్నాయి ఆ తర్వాత. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నిన్నంతా కూడా. సో, ఇంకా అది తెలిసిందే కదా! ఇంకా ఫ్యాన్స్ వైరల్ చేస్తుంటారు వాటన్నిటిని కూడా. సో, ఇంకా అందులో 'షియాజీ షిండే' గారి డైలాగ్స్ ఉంటాయి కదా! ప్రొడ్యూసర్‌గా. సో, వాటి కోసం అయ్యేవో సంథింగ్. ఎనీహౌ మొత్తానికైతే ఒకటైతే వాస్తవం. డెఫినిట్‌గా ఐటీ రైట్స్ అనేవి ప్రొడ్యూసర్ ఇళ్ళ మీద జరగడం అనేది కామన్. అంటే పెద్ద పెద్ద పేర్లుంటాయి గదా! వాళ్ళ మీద జరగడం అనేది కామన్. వాళ్ళ ఆఫీసుల మీద, వాళ్ళ ఇళ్ళ మీద జరగడం అనేది కొంతవరకు కామన్ అని చెప్పొచ్చు. బట్ యూ నో అన్నీ ఒకటేసారి జరగడం అనేది అంటే ఇంతకుముందు జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి గదా!
సో వాటికి వెంటనే ఈ సిట్యుయేషన్ జరగడం అనేది ఎందుకో కొంచెం కోయిన్సిడెన్స్ అంటే నమ్మాలనిపించట్లేదు. సో అది కొంచెం పాయింట్ అనమాట. ఏదో చిన్న టిప్ ఏదన్నా అందిందేమో, మైట్ బి అందుకే పంపారేమో అనే కైండ్ ఆఫ్ క్వెషన్ అయితే ఉంది. సో లెట్స్ సీ. ఏమోలెండి, మనకైతే క్లారిటీ లేదు. బట్ అలా జరిగుండొచ్చు అనిపిస్తోంది నాకైతే. మరి మీకేమనిపిస్తోంది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదంతా న్యాచురల్‌గానే జరుగుతోందా? లేదంటే యూనో వెనక ఏదైనా యూనో ఆలోచన గాని, లేదంటే ఏదైనా ఇంటెన్షన్ గాని ఉండి జరుగుతోందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం, అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం, అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.